కాకి, తాబేలు, మనం ఎంత అదృష్టవంతులం. అవును మిత్రమా, మనం ఎప్పటికీ ప్రాణ స్నేహితులుగా ఉంటాం. ఈ అడవి మనకు ఇంటి లాంటిది. ఇక్కడ మనం కలిసి సంతోషంగా జీవిస్తాం. అవును, ఎప్పటికీ. హే జింక, నా పేరు చుట్టి. హలో చుట్టి, నా పేరు ఫ్యాన్. మనం స్నేహితులం. హాయ్ ఫ్యాన్. నమస్కారం, నా పేరు రావి. చదువు మనం కలిసి ఉందాం. అవును, ఇప్పుడు ఆడుకోవడానికి వెళ్దాం. ఒకరోజు జింక ఆహారం కోసం వెళ్లి వేటగాడి వలలో చిక్కుకుంది. స్నేహితుడు కనిపించటం లేదు. అతను ఎక్కడ ఉన్నాడు? ఆకాశం నుంచి చూస్తున్నాను. జింక ప్రమాదంలో ఉంది. ఏమిటి? వెళ్ళాం, నేను వస్తున్నా. వెంటనే ఎలుక తన పదునైన పళ్లతో వలను కొరికి జింకను కాపాడింది. అంతలో వేటగాడు రావడంతో కాకి, జింక, ఎలుక తప్పించుకున్నాయి. కాని మెల్లగా నడిచే తాబేలు వేటగాడికి చిక్కిపోయింది. తాబేలును కాపాడటానికి జింక ఒక ఉపాయం వేసింది. నది ఒడ్డున చనిపోయినట్టు పడుకుంది. కాకి కళ్లను పొడుస్తున్నట్టు నటించింది. జింక చనిపోయిందనుకున్న వేటగాడు తాబేలును కింద పెట్టి పరిగెత్తాడు. ఆ గ్యాప్ లో ఎలుక తాబేలు కట్టును విప్పింది. తాబేలు నీటిలోకి, జింక అడవిలోకి పారిపోయాయి. మనం మళ్ళీ కలవడం సంతోషంగా ఉంది. అవును, ఎంతో ఆనందంగా ఉంది. ఐకమత్యమే మహాబలం.